Hi, this is Akhil Adutimari here. I wish you a very happy new year to all videos. Do subscribe to Olga videos. ఏం తింటావు? ఐస్ క్రీమ్. హే హాయ్ చిత్ర. హే షీలా. హాయ్. హాయ్. రా కూర్చో. చెప్పు, నువ్వెలా ఉన్నావు? నేను బాగున్నాను. నీకు పెళ్ళయిందా? అవును. సరే కానీ లవ్ మ్యారేజా అరేంజ్ మ్యారేజా? లవ్ కమ్ అరేంజ్. ఒంటరిగానే వచ్చావా? కాదే, మా హస్బెండ్ కూడా వచ్చారు. ఎక్కడా? ఈయనే. హాయ్. హలో. మిమ్మల్ని ఎక్కడో చూసినట్టుంది. హా, అవును, నేను నీ ఫేస్బుక్ ఫ్రెండ్. అంతలోకే మర్చిపోయారా? ఉత్తర్ కుమార్. తన పేరు షీలా, నా చైల్డ్హుడ్ ఫ్రెండ్. చాలా రోజుల తర్వాత కలుస్తున్నాం. హాయ్. ఎనీవే, మీ ఇద్దరికి కంగ్రాట్స్ అండ్ హ్యాపీ మ్యారీడ్ లైఫ్. Thank you. అది నేను ఇంకా టేస్ట్ చేయలేదు, మీరు తాగొచ్చు. థ్యాంక్స్. ఏమండి, నేను ఐస్ క్రీమే కదా అడిగాను, జ్యూస్ కొనుక్కొచ్చారేంటి? అంటే బయట క్లైమేట్ బాలేదు కదా, జలుబు చేస్తుందని. మీకు జ్యూస్? నేను తీసుకుంటాను. మేమిద్దరూ షేర్ చేసుకుంటాం. ఇలాంటి కామన్ ప్లేస్ లో లవ్ చేసుకోకండి, దిష్టి తగులుతుంది. వెళ్ళి కొనుక్కురండి. తర్వాత ఇంకేంటి విశేషాలు? కుమారా, టైమింగ్స్ గుర్తున్నాయిగా? విషయం ఏంటంటే, వయసు వచ్చిన కొడుకుల్ని ఫ్రెండ్స్ లాగా చూసుకోవాలంటారు. అందుకే నేను కొన్ని విషయాలు చెప్తా. పళ్ళున్నాయి, పక్కనే కత్తి ఉంది, చిత్ర పాలు తీసుకొస్తుంది. ఈ టైంలో చాలా ఎనర్జీ కావాలరా. సరే మీరు వెళ్ళండి నాన్న. సిగ్గు చూడు, సిగ్గు. ఈ టైంలో సిగ్గు వస్తుందిలేరా. తర్వాత మీరిద్దరు ప్రైవసీగా ఉండాలని నేను మీ అమ్మ పక్కింట్లోకి వెళ్ళి పనుకుంటాం. ఎందుకు అడుగు? నీకు చిన్న వయసు నుంచి చిన్న గ్రౌండ్లో ఆడటం కంటే పెద్ద గ్రౌండ్లో ఆడటం నీకు ఇష్టమని నాకు తెలుసు. మీరు వెళ్ళండి ముందు. అలాగే అలాగే, వెళ్తాను. చిత్ర హంసి ఆంటీ ఇంట్లో రెడీ అవుతుంది. 10 నిమిషాల్లో ఇక్కడికి వస్తుంది. చూసావా, తెలుసురా నాకంతా. ఈ సమయంలో 10 నిమిషాలు అనేది 10 గంటల్లా ఫీల్ అవుతారు కదా. ఓకే ఓకే, సరే మీరు వెళ్ళండి. వెళ్తాను. ఆల్ ది బెస్ట్, హ్యాపీ జర్నీ. వెళ్ళరానా? సరే వెళ్తాను. సరే, నేను వెళ్ళిన తర్వాత ఆ డోర్ గోల్డ్ పెట్టుకో, ఎందుకంటే ఏదైనా వీధి కుక్క లోపలికి వస్తుందేమో. వెళ్ళండి నాన్న. సార్, కరియపల్లి ఇదేనా? అవును, ఉత్తర్ కుమారా? నేనే సార్. ఇందులో సైన్ చేయండి. ఎందుకు సార్? మధ్యాహ్నం నేను ఇక్కడికి రావాలి సార్, కానీ ఈ వైజాగ్లో వర్షం ఎక్కువ వచ్చిందనుకోండి, అంతే. హైట్ కొన్ని ఇల్లు ఉన్నాయి కదా, అందులో నీళ్ళు వెళ్ళిపోయి మొత్తం రోడ్ అంతా స్విమ్మింగ్ పూల్ అయిపోతుంది. అది క్లీన్ చేసి రావడానికి నాకు ఎంతసేపు పట్టింది. కానీ ఈలోపే మీ ఆఫీసరు క్లయింట్ నాకు ఫోన్ల మీద ఫోన్ చేస్తున్నారు. సరే, ఇదిగోండి నోటీసు, ఇందులో సైన్ చేయండి. ఏ నోటీసు? డైవర్స్ నోటీసు తీసుకోండి. డైవర్స్ నోటీసా? సార్, ఇందులో కూడా సంతకం పెట్టాలి. థ్యాంక్ యూ సార్. అప్పటి నుంచి స్విచ్ ఆఫ్ అనే వస్తుంది. పాపిష్టిది, ఇక్కడ మూడౌట్ చేసి వెళ్ళింది కదా, స్విచ్ ఆఫ్ చేయకుండా ఇంకేం చేస్తుంది? నేను కూడా ఫోన్ చేశాను, స్విచ్ ఆఫ్ లోనే ఉంది. ఎవరిని తీసుకుని పారిపోయిందో దరిద్రపు మొహంది. పారిపోయేది నోటీస్ ఇచ్చి వెళ్తుందా? అదే లెటర్ రాసి పెట్టి వెళ్ళింది కదా, అది తెలిసి కూడా మాట్లాడతావే. అయ్యో, నాకు తల బద్దలైపోయేలా ఉంది. అదేమి రాసిందో చదివి చావండి. ఐపీసీ సెక్షన్ 498A అంటే వరదక్షిణ కోసం హింస. అయ్యో, దాన్నోరు పడిపోను. ఇంకా ఉందా? ఆగు. 354A
మానసికంగా హింస. సెక్షన్ 191 భార్యకి కావలసిన సౌకర్యాలు తిండి పెట్టకపోవడం. అయ్యో రామా, వంటంతా నేనే చేసి నేనే దానికి తినిపించానే. పొగరు పట్టింది. ఎంత దుర్మార్గురాలది. ఇంకేం రాసింది? చదువుతాను ఆగవే. ఐపీసీ సెక్షన్ 377. అయ్యో వీడు మొగాడే కాదని రాసిందే. అయ్యో అయ్యో, అది అసలు ఆడపిల్లేనా? ఇంకా ఫస్ట్ నైటే జరగలేదు కదండి. అంతలోపే నా కొడుకు మగాడు కాదని ఎలా చెప్పగలుగుతుంది? అది నా చేతికి గనక దొరకాలి, చీపురు కట్ట తిరగేసి కొడతాను. అయ్యో, అది నాశనం అయిపోవాలి. కాసేపు నోరు మూసుకుంటావా? అయ్యో, మీరు ఊరుకోండి. మన కుటుంబ పరువు మర్యాద అంతా వీధికి ఇచ్చేసింది కదండి. ఇది గనక మన బంధువులకు తెలిస్తే మనల్ని ఎన్నెన్ని మాటలు అంటారో. ఇదంతా ఇప్పుడు ఆలోచించే టైం కాదే. రేయ్, నువ్వు ఆ పిల్ల ఏదైనా గొడవ పడ్డారేంట్రా? అదేం లేదు నాన్న. ఈరోజు పొద్దున కూడా తనకిష్టమని శ్రీనివాస హోటల్ నుంచి మసాలా దోశ తెప్పించాను. చూసారా, వాడు పెట్టిన తిండంతా తిని ఎన్ని మాటలైందో చూసారా? కిరాతకురాలు. రేయ్, నువ్వు కొంచెం నోరు మూసుకుని ఉండవే. ఎలా ఊరుకోమంటారండి? కడుపు మండిపోతోంది. అయ్యో, టీవీలో వచ్చే సీరియల్లో అయిపోయిందే మన కుటుంబ పరిస్థితి. ఇదంతా సరే, దానికేం కావాలట? డైవర్సు. మన ఇల్లు, తోట, ఆస్తిలో సగభాగం కావాలంట. సర్వే నెంబర్తో పాటు రాసింది. నెల నెల మెయింటెనెన్స్ కూడా ఇవ్వాలంట. నా నోట్లో అసలు మంచి మాటలే రావు. పెట్టిన ఖర్చంతా చూస్తే అదే నా కొడుక్కి ఇంకా ఇవ్వాలి. ఎందుకంటే నా కొడుకు జీవితాన్ని నాశనం చేసింది అదే. ఇదంతా మనం పొద్దున్నే మాట్లాడదాం. నువ్వు ప్రశాంతంగా ఉండు. రేయ్, నువ్వు వెళ్ళి డ్రెస్ మార్చుకోరా. ఇక్కడే ఉన్నావంటే పిచ్చి పడుతుందిరా. బయటికి వెళ్తారా? వెళ్ళరా. ఇప్పుడు ఏం చేద్దామండి? మేము కొంచెం అలా తిరిగి వస్తాం. నువ్వు ముందు ఆ ఫస్ట్ నైట్ సెటప్ అంతా తీసేయి. లేకపోతే అది పదే పదే చూసి బాధపడతాడు. ఈ టైంలో మీరెక్కడికి వెళ్తారు? క్లినిక్. ఏ క్లినిక్? మధు బార్ అండ్ రెస్టారెంట్. అక్కడికి వెళ్ళొస్తే సరిపోద్ది. మీకెలా తెలుసు? మన పెళ్లికి ముందు మాలా నన్ను వద్దన్నప్పుడు అక్కడికే వెళ్ళొచ్చా. పాపం, నా పెళ్ళప్పుడు నేను రాజును వద్దన్నప్పుడు వాడు కూడా అక్కడికే వెళ్ళుంటాడు కదా. ఆ? మీరు కారులో వెళ్ళొచ్చు కదండి. ఏమన్నా? మీరు కారులో వెళ్ళొచ్చు కదా అన్నాను. ఈ బండి సెంటిమెంటే. మన కష్టాల్లో ఆదుకుంది ఇదే. ఇప్పుడు కష్టాలు వచ్చినాయి కదా. నువ్వు లోపలికి వెళ్ళు. అది ఏమిటండి, అరవకండి. కాస్త మెల్లిగా మాట్లాడండి, చుట్టుపక్కల వింటారు. సరే వెళ్ళు. ఒక్క నిమిషం ఉండండి, వచ్చేస్తాను. అరే ఎందుకురా ఉండమంటుంది? ఈ లోకం ఏడిది. ఇదిగోండి, హెల్మెట్లు పెట్టుకోండి. ఇవ్వు. కొంచెం జాగ్రత్త. ఇదిగోరా. మెల్లిగా సరేలే. వెళ్ళండి. జాగ్రత్త. నువ్వు లోపలికి వెళ్ళు. కొట్రా. వెళ్ళొస్తామే. కొంచెం దిగి ఇది పట్టుకోరా. రే తమ్ముడు, బాబు ఏం కావాలా? 2 బాటిల్ బీర్లు, 1 క్వార్టర్ రమ్మివు. సైడ్ డిష్ ఏముంది? కబాబ్ అయిపోయింది, చిప్స్ ఉన్నాయి, ఇవ్వనా? సరే అదే ఇవ్వు. చిల్లర నువ్వే ఉంచుకో. థ్యాంక్స్ అన్నా. రే కుమారా, నువ్వే తోలరా. ఆ, సరుకు కింద పడిపోయిందంటే కష్టం. ఉండు కూర్చుంటా. పద పద. అర్ధరాత్రి అయినా ఈ వైజాగ్లో ట్రాఫిక్గానే ఉంటుందిరా. వాళ్ళు వెళ్ళడం ఆటోమేటిక్గా అస్సలు తగ్గట్లేదు కదరా.
రేయ్ కొంచెం నీళ్లు కలుపుకొని తాగరా. మీరుగా ఎవరైనా నీళ్ళు మిక్స్ చేస్తారా? తెలుసో తెలియదని తెలుసుకున్నాను రా. ఏమున్నా ఊరగాయ ఉంటే ఇంకా బాగుంటుంది. చిత్ర నాకు ఊరగాయ ఇచ్చింది, ఇంట్లో ఉంది, అందుకే చెప్పాను. ఆహా రేయ్ నిన్ను ఇంతకు ముందే వదిలేయాలని ప్లాన్ చేసుకొని నువ్వు తాగేటప్పుడు నంచుకోవాలని ఇచ్చేళ్ళిందేమో. రాయ్ కొడుక నువ్వు బాగా తాగరా, ఫుల్గా తాగు. ఎందుకంటే నిన్ను వదిలేసి వెళ్ళిన దాని ప్లేస్ నింపటానికి దీని వల్లే అవుతుంది. నువ్వు తాగరా. రేయ్ మెల్లగా తాగరా, తలకెక్కుతుంది. నాకు చెప్పి నీకు తల పట్టేసిందేంటి? మెల్లగా మెల్లగా. ఓకే ఓకే. ఇదేదో పాత చిప్స్ ఇచ్చాడు అక్కడ పోయిన సంవత్సరం. నీళ్ళు తాగండి, నీళ్ళు తాగండి, అంతా సరే అవుతుంది. నీళ్ళు తాగండి. హలో, ఇంకా ఎక్కడున్నారండి? భూమి మీద ఉన్నావు ఏంటి? అయ్యో ఇంతసేపు అయినా ఇంటికి రాలేదు కదా, అందుకే ఫోన్ చేశాను. రాత్రానికి లేట్ అవుతుంది, నువ్వు అసలు తలిపేసుకో. ఇంతకీ ఎక్కడున్నారు? నా ఫ్రెండ్ ఒకడు హోటల్ పెట్టుకున్నాడు, అదే వాడి దగ్గర పార్సల్ తెచ్చి తిన్నాం. అబ్బాయి ఏం చేస్తున్నాడు? వాడా ఒక్క నిమిషం ఉండు. 2 బాటిల్ బీరు ఫుల్గా తాగి నిద్రపోతున్నాడు. వాడికి లోకల్ సరుకు ఏమీ పట్టించకండి. మీరిచ్చింది ఇప్పుడు పర్వాలేదా? ఆరోగ్యం పాడవదు కదా? ఏయ్ వాడికి వచ్చింది జ్వరం కాదే. హాయ్, నా పేరు రోహిత్. హలో హాయ్, అందరికి నమస్కారం. వోల్గా వీడియోస్, డూ సబ్స్క్రైబ్ టు వోల్గా వీడియోస్. Congratulations to Olga Videos. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఓల్గా వీడియోస్. Please do subscribe to Olga Videos. కంగ్రాచులేషన్స్ ఫర్ వోల్గా వీడియోస్. Congratulations to Olga Videos. Please subscribe Olga Videos. Thank you.